గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల దీక్షకు పిలుపునివ్వటం జరిగింది. ప్రధానంగా ఈరోజు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేయటం జరిగింది. ఈ దీక్షలకు ప్రధానమైనటువంటి కారణం, ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆయా కార్మికుల శిబిరాల్లో మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరుపుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే సరే, లేకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని, అవసరమైతే సమ్మెకు గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అధికారుల వేధింపులు మానుకోవాలి, మల్టీపర్పస్ విధానాన్ని. ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా 24వ తారీఖు నాడు మొదటి రోజు కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఏమైతే ఇచ్చినాయో అవి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే కార్మికులకు బ్యాంకు ఖాతాలో జీతాలు ఇవ్వమని చెప్పి గతంలో కూడా చేసినా కూడా వేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా వేయలేడు. కాబట్టి ప్రధాన డిమాండ్ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి కార్మికుడి బ్యాంక్ ఖాతాలో అకౌంట్లో జీతాలు చెల్లించాలని, PF ESI కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీలో తీసుకోవాలని, 51 జీవన సవరణ చేస్తూ అందరినీ రద్దు చేసి కేటగిరీ వారిగా జీవోలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే దేశవ్యాప్త సమ్మెలనం, రాష్ట్ర వ్యాప్త సమ్మెలనం కూడా వెళ్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. కొట్లాడే పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. దాని మూలంగా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 2 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతున్నది. మరి ఎన్నికల కన్నా ముందు అనేక సందర్భాల్లో మీటింగ్లలో మన వాళ్ళతో ఏం చెప్పిండు, గ్రామ పంచాయతీ కార్మికులు చేసే పని ఇంకొకటి ఎవరు చేయడు, కేసీఆర్ ప్రభుత్వం తూతూ మంత్రంగా జీతాలు పెంచింది, మేము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు జరుపుతాం, వేధింపులు లేకుండా చేస్తాం, మీరు పడే కష్టాన్ని గుర్తించినామని చెప్పి మనం కూడా నమ్మినాం. నిజమే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయేమో, మన కష్టాలు తీస్తాయేమో అని ఆశపడ్డాం. కానీ ఏం జరిగింది, ఎక్కడేసిన కొందడు అక్కడే అన్నట్టున్నది. పైగా ఈ మధ్యకాలంలో సర్పంచులు, వార్డు మెంబర్లు, సెక్రటరీలు, లేచినోడు లేవనోడు అందరూ మన మీద దుమ్ము చేయడం ప్రారంభమైంది. మధ్యలో తగ్గుండే మళ్ళా పెరిగింది. ఏమన్నంటే మాకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు అనే పేరుతోటి నువ్వు చేస్తావా, నేను చెప్పిన పని చేయి, లేదా పని చేయాలి పద్ధతిలో ఎన్నికలకు పాల్పడుతూ ఉన్నాడు. ఏం గ్రామ పంచాయతీ కార్మికులంటే అంత సులకనైందా, అంత పరిమాణం వల్ల అయిందా? ఖబర్దార్, మేము ఈ అధికారులకు నాయకులకు చెప్పదలుచుకున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు కోర్టులో నాలుకలేకపోవచ్చు, కానీ పట్టుదల ఉన్నది, కొట్లాడే శక్తి ఉన్నది, కొట్లాడే ధైర్యం ఉన్నది. మీ వేధింపులకు తల ఒక్కే ప్రసక్తే లేదు అనేటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఆలోచించుకోవాలి. మీకు అండగా సిఐటి ఉన్నది, మీకు అండగా మన యూనియన్ ఉన్నది. మీరు బెదిరిపోదాం,
ఇంతకుముందు పాపం ఇందల్వాయి కార్మికులు మాట్లాడుతూ సెక్రటరీ చెప్పిండు ఇద్దరిని దొరకపోమన్నాడు, అందుకోసం ఇవాళ ఇద్దరిని దొరకొచ్చినా రేపు ఎట్లయితుందో ఎల్లుండి ఎట్లయితుందో అని చెప్తా ఉన్నాడు. ఏం సెక్రటరీ ఒకవేళ ఆయన ఇంతకే జీతం ఇచ్చాడా? వాళ్ళ యూనియన్ చూసుకుంటే ఆయన పని చేయలేదా? గతంలో సమ్మె చేసినప్పుడు ఆయన సమ్మెలో లేడా? మరి ఆయనకు ఒక మనకొక్క లేదా? ఆయనకు ఒక పద్ధతి మనకొక పద్ధత. మనం అడగకపోతే వాళ్ళు అట్లనే బెదిరిస్తారు, మనం నిలదీయకపోతే అది మనం నోరు చూపిస్తారు. మనం నా పోరాటం ఉన్నది, నా యూనియన్ పిలిపించింది, నేను సమ్మెలోకి పోతున్నా, నువ్వు ఆబ్సెంట్ చేసుకుంటావా, నువ్వు ఉద్యోగం నుంచి తీసేస్తావా, చెయ్యు నీ సంగతి చూస్తా అనే పద్ధతిలో మనం అందరం గట్టిగా నిలబడితే అది ధైర్యం అవుతుందా? కాదు. కానీ మనం ఏం చేసుకుంటాం, అయ్యో జీతం కట్ అవుతుందేమో, సర్పంచ్ చెప్పి పనిలో నుంచి తీసేస్తాడేమో అనేటువంటి భయం మనలో పెరుగుతూ ఉంటుంది. మనల్ని ఉత్తుగానే ఒక ధర్నా చేస్తే, ఒక సమ్మె చేస్తే పనిలో నుంచి తీసే అధికారం సర్పంచ్కి లేదు, సెక్రటరీకి లేదు, డిపిఓకి కూడా లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపిఓ కూడా నువ్వు ఒకరోజు పని చేస్తేనో, ఒకరోజు పనికి రాకపోతేనో తీసేసే అధికారం లేదు. మనం ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ లక్షల జీతాలు తీసుకుంటున్నారు కదా, నెలల తరబడి వారాల తరబడి లీవులు పెట్టుకొని పోతలేరా? ఆ జీతం తీసేస్తున్నారా? మరి ఆడుకోకరు నడుకోకరునా? మనం అడగకపోతే వాళ్ళు అట్లనే సాగిపోతున్నారు. అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, కొట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కొట్లాడితే మన మాట ఎవడన్నా నింటాడు, అడుగుతే మన పనులు ఎవడన్నా చేస్తాడు, అడగకపోతే మన గురించి ఎవడు పట్టించుకోడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన. రెండోది మీరు అడిగేది ప్రభుత్వానికి వ్యతిరేకంగానా, ప్రభుత్వం చెప్పని పని మనం అడుగుతలేము. నువ్వే కదా ఎన్నికల కన్నా ముందు మాట ఇచ్చింది, గ్రామ పంచాయతీ కార్మికులు చేసే పని ఎవరు చేయడు, వాళ్ళందరికీ నేను చూసుకుంటా, నేను జీతాలు పెంచుతాని హామీ ఇచ్చింది నువ్వు కదా, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది నువ్వు కదా. మరి ఇచ్చిన మాట ప్రకారం అమలు జరపాలి కదా. అమలు జరపకపోతే కొట్లాడతాం, అమలు జరపకపోతే నిలదీస్తాం అనేటువంటిది తెలియజేయాల్సిన బాధ్యత మనది. మనం కొత్తగా అడుగుతలేము, కొంచెం కోరికలు అడుగుతలేము. రెండోది గ్రామ పంచాయతీ కార్మికులు ఏదో గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ పనికి పనిచేస్తారు. మనలాంటి కార్మికులు ఈ దేశంలో వివిధ చోట్ల పనిచేసే వాళ్లకు ఉన్నటువంటి లేబర్ ఆర్గనైజేషన్, ఆ లేబర్ ఆర్గనైజేషన్ దేశమంతటా తిరిగి ఒక కార్మికుడి కుటుంబం బతకాలంటే ఈ రోజుకున్న ధరలకు అనుగుణంగా ఎంత వాళ్ళ ఖైదీలు ఉంటే, ఎంత జీతం ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయో అధ్యయనం చేసింది. అందరిని అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఖర్చులు చెప్పేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం చేసింది. వాళ్ళు చేసిన నిర్ణయాన్ని మనం ఇవ్వమంటున్నాం. మన లెక్క ప్రకారం అయితే ఒక కార్మికుడికి కనీసం 35,000 రూపాయలు జీతం ఉంటే తప్ప బతకలేరు. కానీ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్ణయం చేసింది కాబట్టి దాని ప్రకారం 26,000 రూపాయల జీతం అడుగుతారు. అది ఇవ్వట్లేదు. రెండవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎప్పుడు 3 ఏళ్ల కింద సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఒక పర్మనెంట్ కార్మికుడు మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ లెక్కన మున్సిపల్లో పనిచేసే పర్మనెంట్ కార్మికుడు అయితే వాటికి అలా 40,000 50,000 జీతం వస్తూ ఉంటుంది. మరి అదే పని కదా మనం చేసేది. ఆ పని చేస్తున్నప్పుడు మరి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు అమలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా. మరి ప్రభుత్వం అమలు జరపకపోతే మనం మాట్లాడకపోతే మన గురించి ఒక్కడు పట్టించుకోవడం. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కొట్లాడదామా, తప్పుడు లేకుందామా, మనం ఆలోచించుకోవాలా, మనం నిర్ణయం చేసుకోవాలా. అట్లా మీరు అందరూ పోరాటాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఈరోజు మల్టీపర్పస్ అనే పేరు పెట్టి సెక్రటరీలు, సర్పంచులు నువ్వు మల్టీపర్పస్ పెట్టుకొని జీతం చేస్తున్నావు కాబట్టి నువ్వు టార్గెట్ ఇవ్వమంటే టార్గెట్ కాల, కరెంట్ పంప్ పెట్టమంటే కరెంట్ పంప్ పెట్టాలా, ట్రాక్టర్ నీళ్ళు పోవమంటే ట్రాక్టర్ నీళ్ళు కూడా, లేదా మోర్ తీయమంటే మోర్ తీయాలా.
మరి కలెక్టర్ చేసే పని అటెండర్ చేస్తున్నారు, ఆఫీసర్ ఆ టెండర్ పని అటెండర్ చేస్తున్నాడు, కలెక్టర్ పని కలెక్టర్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఒక రూలు మనకొక రూలా? అంటే నువ్వు ఏ పని చేయగలుగుతావు అది చేపియాలి తప్ప నీకు సంబంధం లేని పని చెప్తా నువ్వు అన్నీ చేస్తేనే ముందు చేస్తూనే పోతా ఉన్నావు. ఇది ఎక్కడ విధానం, ఇది ఎక్కడ ఆలోచన? ఈ దుర్మార్గం పోవాలంటే మన ఐక్యం ఉండాలి. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కనీసం 10 మంది 15 మంది పనిచేసే గ్రామ పంచాయతీ ఉన్నాయి, పెద్ద పంచాయతీ. మరి మనం ఎంతమంది వచ్చినాం, ఇవాళ ఎంతమంది రావాలా? కనీసం 45 మంది రావాలి. కానీ 100 మంది లేదు, 100 మంది కూడా లేదు. అంటే మిగతా వాళ్ళకి ప్రతిష్ఠ లేదా? ఒక సామెత ఉన్నది, ఒక ఇద్దరు మగవాళ్ళు కట్టెలు కొట్టడానికి అడిగిపోయినాక